ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త పెండింగ్ 5 డీఏల పైన ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు గానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి మనం. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ టీఎస్ మోసా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే కోరారు. ఈ మేరకు టీఎస్ మోసా రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్ మహమ్మద్ బుధవారం మాట్లాడుతూ, రాష్ట్రంలోని పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటన కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇప్పటికే 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, మరో 3 నెలల్లో మరో డీఏ కూడా ఉద్యోగులకు ఇవ్వాల్సి వస్తుందన్నారు. దీంతో కలిపి పెండింగ్ డీఏలు 6కు చేరుతాయన్నారు. గతంలో డీఏ విడుదల చేసిన సమయంలో మార్చి నెలలో మళ్ళీ డీఏ ప్రకటనపై ఉంటుందని సీఎం ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. త్వరలో ఉగాది, రంజాన్ పండుగలు ఉండడం, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతుండడంతో కనీసం ఒక డీఏనైనా విడుదల చేస్తూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయాలని ఫరూక్ అహ్మద్ విజ్ఞప్తి అయితే చేశారు. ఉద్యోగులంతా సీఎం ప్రకటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది. ఒక డీఏ ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయలు ఇటీవల కాలంలో ఆర్బీఐ నుంచి కూడా డబ్బులు అనేది అప్పు రూపంలో తీసుకున్నట్లు. సో, ఇవన్నీ కూడా వివిధ పథకాలతో పాటు ఉద్యోగులకు 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ప్రతి నెల 600 నుంచి 500 కోట్ల రూపాయలు అనేది విడతల వారీగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, సో, మొత్తం మీద అయితే చూడాలి మరి. ప్రస్తుతానికైతే ఈ యొక్క లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం